అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ శెట్టి. ఈ వీడియో కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఫెడరల్ ఫ్రంట్ అని పెడుతున్నారంట. ఆ ఫ్రంట్ లో జాయిన్ అవ్వమని చెప్పేసి చర్చల కోసము ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు. దాని గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. ముందుగా కేసీఆర్ గారికి మీకు అభినందనలు సార్. మీకు రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా గెలిచారు. మీకు అభినందనలు సార్. మీరు ఇప్పుడు పార్టీలు అనేవి కొన్ని ఏ పార్టీ తీసుకున్నా మనం సిద్ధాంతపరంగా పడుతాయి. కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. మీ పార్టీ కంటే సిద్ధాంతం అంటే ఏం లేదు. పుట్టింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కోసం మీ పార్టీ పుట్టింది. ఈ పార్టీలో తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రం పదం ఉంది. మీ పార్టీ నినాదం ఒకటి జై తెలంగాణ. అంతమించి మీకైతే ఏమీ లేదు. మీకు సిద్ధాంతాలను కానివ్వండి, స్ట్రాటజీ ఏం లేదు. ఇంకా తెలంగాణ కోసం పుట్టారు, తెలంగాణ సాధించుకున్నారు, రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సంతోషం, మంచి సంతోషం. మేమేం కూడా హ్యాపీ. ఈ రాష్ట్రం మిగిలిపోయింది, మా ఆంధ్ర రాష్ట్రం మాకుంది. గొడవలు పడ్డాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, అయిపోయింది. ఇంకా అదంతా అయిపోయింది. రెండు రాష్ట్రాలు అయిపోయినాయి. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు అనేక తీవ్రంగా ఆరోపణలు చేశారు. మా వాళ్ళ మీద ఆరోపణలు చేశారు, మా రాష్ట్రం మీద, ఏపీ మీద చేశారు. అందులో ఏంటంటే మీరు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్న పక్కన పెడదాము. మాటికి మీరేమైనా కొన్ని వందల సార్లు అన్నారు. ఒకసారి కొన్ని వందల సార్లు అన్నారు ఆంధ్రవాళ్ళు దొంగలు, ఆంధ్రవాళ్ళు దోచుకున్నారు, తెలంగాణని, హైదరాబాద్ని దోచుకున్నారని చెప్పి కొన్ని వందల సార్లు అన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు పొట్టకూటి కోసం, ఉద్యోగాల కోసం అక్కడ వచ్చారు తప్పితే దోచుకుంటాకైతే మా సామాన్య ప్రజలు అయితే రాలేదు. దోచుకుంది రాజకీయ నాయకులు. సామాన్య ప్రజలుగా అక్కడ ఏమన్నా ఎకరం పొలం, 2 ఎకరాల పొలం ఉంటే, ఇల్లుంటే, వాకిలుంటే అన్ని అమ్ముకుని హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కూడా పెట్టుబడులు పెట్టుకుని ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు. ఏమీ లేని వాళ్ళు కూడా ఈ రోజు కూడా అధికంపలో హైదరాబాద్ ఉంటున్నారు. ఇక సామాన్యులను పక్కన పెడితే తెలంగాణ దోచుకుందారు, దోపిడీ జరిగింది. దోచుకుంది ఎవరు? రాజకీయ నాయకులు. ఆ రాజకీయ నాయకులు ఎవరు? తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. మరి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తెలుసు, ఆయన పెట్టాలని మనం తెలుసు, దాన్ని పక్కన పెడతాము. మళ్ళీ కాంగ్రెస్ విషయానికి వస్తే దోపిడీ ఎక్కువ ఎప్పుడు జరిగింది? రాజశేఖర రెడ్డి గారి పాలన జరిగింది. దోచుకుంది ఎవరు? రాజశేఖర రెడ్డి గారి అనుచరులు, ఆయన బినామీలు, ఆయన సుపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు తెగ దోచేసుకున్నారు. మీరు ఆ రోజు నాడు మరి అనేక ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అవినీతి పరుడు అన్నారు, రాష్ట్రాన్ని తెలంగాణ దోచుకున్నారని చెప్పేశారు, హైదరాబాద్ లో భూ కబ్జాలని చెప్పేశారు, అలాగే రింగ్ రోడ్డు చుట్టూ భూ కబ్జాలు అన్నారు, అనేక ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో తిరగడానికి అర్హత లేదు, అనర్హుడు అని చెప్పేసి మీరు ఆయన ఓదార్పు చేస్తున్నప్పుడు సికింద్రాబాద్ నుంచి వరంగల్ కి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లో వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మానుకోట దగ్గర ఆపడం జరిగింది. అలాగే రాళ్లదాడితో ఆ ట్రైన్ మీద రాళ్లదాడి చేశారు. అలాగే రైల్వే స్టేషన్ లో మొత్తం పగలగొట్టేశారు. ఆ స్టేషన్ అద్దాలు పగలగొట్టేశారు. కొండామురళి గారి మీద అటాక్ చేశారు. అటాక్ చేస్తే ఆయన గన్మ్యాన్ కాల్పులు కూడా జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో ప్రఫుల్లరాజు అనే ఒక 20 సంవత్సరాల విద్యార్థి కూడా చనిపోయారు. చాలా పెద్ద కూడా జరిగింది. అప్పట్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ప్రతిఘటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన మీద అనేక ఆరోపణలు చేశారు, అనేక అవినీతి ఆరోపణలు చేశారు. ఏకంగా మీ ఒక నాయకుడు అయితే జఫ్ఫా అని కూడా బిరుదిచ్చేశారు ఆయనకి. ఆయన ఫాలోవర్స్, జగన్ ఫాలోవర్స్ అని జఫ్ఫా అని చెప్పేసి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు నాడు మీరు ఎలా మీ ఫ్రంట్ లోకి ఆహ్వానిస్తున్నారు, ఆయన్ని ఎలా వెల్కమ్ చేస్తున్నారు ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలి. ఆయన నిజాయితీ పరుడైతే, ఆయన హైదరాబాద్ లో భూ కబ్జాలు చేయకపోతే, ఆయన ఏ విధమైన అవినీతికి పాల్పడకపోతే మరి ఆ రోజు నాడు మీరు ఎందుకు ఆరోపణలు చేశారు? అక్కడ ఆ రోజు నాడు ఎందుకు ఆయన మీద ఆరోపణలు చేశారు? ఆరోపణలు చేసి ఈ రోజు ఎందుకు ఆయన తీసుకుంటున్నారు? మీకు ప్రజలు సమాధానం చెప్పాలి. ఆ రోజు మీరు చేసిన తప్పుడు ఆరోపణలు అయితే మా తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పుకోవాలి. అలాగే మా సీమాంధ్ర సమాజానికి కూడా మీరు సమాధానం చెప్పుకుని క్షమాపణలు చెప్పాలి మా ఆంధ్ర వాళ్ళకి. ఎందుకంటే ఆ రోజు తీవ్రంగా ఆ రోజు మమ్మల్ని మీరు మా మీద ఆరోపణలు చేశారు, అవినీతి పరులు అన్నారు మమ్మల్ని, మా నాయకుల్ని. అలాగే దోపిడీ దొంగలు అన్నారు, దోచుకున్నామన్నారు, తరిమి కొడతామన్నారు, తలలు తెగ్గొడతామన్నారు. అనరాని మాటలన్నీ ఆ రోజు మా నాయకులు అన్నారు కదా. మరి అన్నప్పుడు ఈ రోజు మా నాయకులు మీకు ఎలా నిజాయితీ పరులు అయిపోయారో మాకైతే అర్థం కావట్లేదు. మీరు పదే అంటారు కదా, తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పేసి. మరి తప్పు చేసినట్లు లెక్క. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు చర్చలకి పిలవడమే మీరు పెద్ద తప్పు చేసినట్లు లెక్క. మీరు క్షమాపణ చెప్పి ప్రజలకి, 2 రాష్ట్రాల ప్రజలకు క్షమాపణ చెప్పి మీ ముక్కు నేలకు రాయాలి. అలాగే మీరేదో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాననుకుంటున్నారు కదా. చక్రం కాదు, కూడా తిప్పలేరు. మహా అయితే మీకు వచ్చే సీట్లు 12, 13, 15 వస్తాయి మహా అయితే తెలంగాణ నుంచి బాబు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 10 లోపు, 8 నుంచి 10 లోపు సీట్లు రావచ్చు. మీరు అటు తిప్పి ఇటు తిప్పి మహా అయితే 30 సీట్లు వస్తాయి. 30 సీట్లతో మీరు
చక్రం తిప్పలేరు, చక్రంలో సువ కూడా తిప్పలేరు. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో ముదురు టెంకలు ఉన్నాయి. అక్కడ ఒక పక్క మమతా బెనర్జీ గారు ఉన్నారు, ఇంకో పక్కనేమో మహారాష్ట్ర నుండి శరద్ పవార్ గారు ఉన్నారు, ఇంకో పక్కనేమో మన యూపీ నుండి అతిపెద్ద రాష్ట్రం 80 ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రంలోనేమో మాయావతి గారు ఉన్నారు. అలాగే ములాయం సింగ్ యాదవ్ గారు, ఇప్పుడు ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ గారు ఉన్నారు. చాలా చాలా మొదటి టెంకలు ఉన్నాయి. అలాగే అక్కడ డిఎంకే స్టాలిన్ గారు ఉన్నారు. ఎవరో కూడా అంత ఆషామాషి నాయకులు కాదు ఈ రోజు ఉన్నారు ప్రాంతీయ పార్టీ నేతలు. మరి వాళ్ళ మధ్యలో మీరు ఒక 20-30 సీట్లు తీసుకెళ్లిపోయి చక్రం తిప్పుతామంటే అది జరగని పని. అలాగే బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దాదాపు కొంచెం అటు ఇటు బార్డర్ లో బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండి. నెక్స్ట్ టైం కూడా మీరు చక్రం తిప్పేదేమి లేదు. ఒకవేళ ఏమన్నా హంగొచ్చి కీలకమైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీతో ఉండడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నైవంచనకి, నమ్మక ద్రోహానికి, వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్. అతను 2 సార్లు వాళ్ళ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవిస్తే ఆయన ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీని తండ్రిగా చనిపోగానే వెన్నుపోటు కూడా చెడిపారు. ప్రజల్లో సానుభూతి ఉంది నా తండ్రి మీద, ఆ సానుభూతి వాడుకుని మనం సీఎం అయిపోదని చెప్పేసి పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆయన బయటికి వెళ్ళిపోయారు. అటువంటి చరిత్ర వ్యక్తి జగన్మోహన్ రెడ్డిది. అటువంటి నమ్మక ద్రోహానికి పాల్పడే వ్యక్తిని ఈ రోజు మీకు పక్కన పెట్టుకుని రాజకీయం ఎలా చేస్తారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆయన ఉండడు. 2014లో ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా 2014లో బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు, ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ అని చెప్పి జాతీయ మీడియాలో కొండ బద్దలు కూడా చెప్పారు ఆయన. ఆ తర్వాత ఏమైంది? ఆ బీజేపీకి గెలవగానే ఢిల్లీ వెళ్లారు. బయట నుంచి కండిషనల్ మద్దతు అంశాల వరకు మద్దతు అన్నారు. తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలు చేకొట్టారు, రాష్ట్రపతి ఎన్నికలు చేకొట్టారు. ఆఖరికి ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయించవా అంటే పనికి రాని టైం చూసుకుని, ఉప ఎన్నికలు రాని టైం చూసుకుని రాజీనామా చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ మాత్రం విశ్వాసం లేని వ్యక్తి మహాజాదు జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.